సంక్రాంతి పండగలంటేనే మన సొంత గ్రామాలు. ఎన్నో సంవత్సరాల నుంచి పట్టణాల్లో ఉంటున్న పండగలనేప్పటికీ మన సొంత ఊళ్ళకి వెళ్ళిపోతాం. పండగలంటే గోదావరి జిల్లాలంటే పండగలు. నా చిన్నతనంలో సంక్రాంతి అంటే కుటుంబ సభ్యులంతా కలిసి చేసుకునే ఓ పెద్ద పండగ. మా అక్కయ్య గారి కొత్తగా పెళ్ళైన రోజులు, బావగారింటికి పండగకి రావడం, ఇల్లంతా చాలా హడావిడిగా ఉండేది. బ్రాహ్మణులలో పండగ భోజనం అంటే ఇంక చెప్పక్కర్లేదు. మామిడికాయ పప్పు, వంకాయ కూర, కొబ్బరి పచ్చడి, ముక్కల పులుసు, పులిహార, గార్లు, సేమియా పాయసం, పోలిపూర్ణం బూర్లు, కమ్మటి పెరుగుతో ఓ సంక్రాంతి భోజనం. అమ్మ పిండి వంటలు చేసేది ఓ పెద్ద గుర్తు. ఆ రోజుల్లో మా అమ్మగారి చేతి వంట ఓ అద్భుతం. ఇప్పటికీ మా ఇళ్లలో వంటల్లో వాదన జరుగుతూ ఉంటుంది. నేను చెప్తూ ఉంటాను, మా అమ్మగారు చేసినట్టుగా వంట ఎవరూ చేయలేరని. నాన్నగారు పోయిన దగ్గర నుంచి మా అమ్మగారు వంటగదిలోకి వెళ్ళలేదు. కానీ ఆవిడ చేసిన వంటలే ఈరోజు కూడా జ్ఞాపకం. నా మరీ చిన్నతనంలో పెనుగొండలో బట్టలు కుట్టించడం అంటే అతి సులభంగా ఉండేది. మా ముగ్గురు అన్నదమ్ముల్ని నాన్నగారు నవకళాకళా షోరూంకి తీసుకెళ్లేవారు. ముగ్గురికి ఒకటే కలర్ నిక్కరు, దానికి మ్యాచింగ్గా ఓ పూల షర్టు ఒకే తానులోంచి కట్ చేయించి మార్టేర్లో సూర్యరావు దగ్గర బట్టలు కుట్టించడం. ముగ్గురం వరుసగా లైన్లో నించునేవాళ్ళం. మెజర్మెంట్లు తీసుకునేవాడు. కరెక్ట్గా సంక్రాంతి పండుగ రోజున బట్టలు ఇచ్చేవాడు. కొంచెం పెద్ద అయిన తర్వాత పెనుగొండలోనే జెంట్స్ టైలర్ దగ్గర కుట్టించేవారు. నాకు బాగా గుర్తు, అప్పట్లో ఆంధ్రా బ్యాంక్ పక్కన జెంట్స్ టైలర్ ఉండేవారు. ఆయనే మా బట్టలు కుట్టేవాడు. రాత్రి నాన్నగారు భోంచేసి జెంట్స్ టైలర్ దగ్గర కూర్చునేవారు. భోగి రోజు పండగ రాత్రంతా ఆయన దగ్గరే టీలు సిగరెట్లు తాగుతూ మా బట్టలు కుట్టించేవారు. పాపం ఆయన ఏ రాత్రో ఇంటికి వచ్చేవారు. మర్నాడు మేము వేసుకునే కొత్త బట్టలు చూసి మురిసిపోయేవారు. ఆ రోజుల్లో ఆయన పడ్డ శ్రమ ఎప్పటికీ మర్చిపోలేను. ఈ ఫోటో చూస్తే ఓ సంక్రాంతి జ్ఞాపకం. అమ్మగారి పుట్టిల్లు విజయవాడ, తాతగారింట్లో సంక్రాంతి పండగలు. బొమ్మల కొలువు పెట్టేవారు. 4 రోజుల ముందు నుంచే ఇంటి గడపలకి రంగులు వేయడం నా డ్యూటీ. మట్టి బొమ్మల్ని బుట్టల్లో పెట్టి రోడ్డు మీదకి తీసుకొచ్చి అమ్మేవారు. అమ్మమ్మ గారు వాళ్ళని ఆపి మంచి మంచి బొమ్మలు కొనేవారు. బొమ్మల ఎంపికలో నా సలహా తీసుకునేవారు. బొమ్మల కొలువంతా నా ఆర్ట్ డైరెక్షన్లోనే జరిగేది. సాయంత్రం ఆడవాళ్ళందరికీ పేరంటం ఉండేది. పసుపు కుంకుమలు, పువ్వులు, పళ్ళు, శనగలతో ముత్తైదువుల కాళ్లకు పసుపు రాసి వాయినాలు ఇచ్చేవారు. మావయ్య, అత్తయ్య, బాబయ్య, పిన్ని, తాతగారు, అమ్మమ్మ, బావలు, అక్కలు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఓ 20-25 మందితో ఇల్లంతా కలకల్లాడేది. ఆ రోజుల్లో మావయ్య చేసే టమాటో బాత్ ఒక స్పెషల్. దానికి కాంబినేషన్గా ఉల్లిపాయ పెరుగు పచ్చడి. అది ఆ రోజు బ్రేక్ఫాస్ట్. తర్వాత ఓ మంచి పండగ భోజనం, ఓ 3 గంటల నిద్ర, సాయంత్రం 4 గంటలకి ఓ చక్కటి టీ. అందరం కొత్త బట్టలు వేసుకుని ముస్తాబయ్యేవాళ్ళం. తర్వాత పెద్దవాళ్ళకి దండాలు, వేద ఆశీర్వచనం. మొత్తం అందరితో కలిసి డాబా మీద ఓ పెద్ద గ్రూప్ ఫోటో. ఇది ఓ సంక్రాంతి విజయవాడలో ఈ ఫోటో కథ. 5-6 తరగతులు చదువుతున్నప్పుడు పెనుగొండ రోజుల్లో భోగి రోజు తెల్లారగట్ల ప్రతి రోడ్లోనూ కొన్ని భోగిమంటలు, వీధి కావేళ్లు, రైతుల పొలాలకు వెళ్లడం, హరిదాసులు, బసవన్నలు ఇంటింటికి రావడం, భోగభాగ్యాలతో కలకాలం చిన్నపిల్లల వర్ధేలానని భోగిపళ్ళు పోయడం సాంప్రదాయబద్ధమైన ఆచారం. వీధుల్లో అమ్మాయిలు పెద్ద పెద్ద ముగ్గులు పెట్టి మధ్యలో గొబ్బెమ్మలు పెట్టి చుట్టూరా తిరిగి పాటలు పాడేవారు. కనుమ రోజు ప్రతి ఇంటి ముందు ఓ పెద్ద రథం ముగ్గు వేసేవారు. ఆ రథానికి తాడులా ముగ్గు వేసి పక్కింటి ముగ్గు వరకు జోడించేవారు. చల్లో వణికిపోతూ బయటకొచ్చి రోడ్డు మీద ఉన్న భోగి మంటల్లో పాత చెక్క ముక్కలు, చిన్న పిడకల దండలో వేసేవాళ్ళం. కన్యకా పరమేశ్వరి గుడి, జనార్దన స్వామి గుళ్లల్లో దర్శనాలకు వెళ్లేవాళ్ళం. రోడ్డు మీద 16mm సినిమాలు వేసేవారు. జగన్మోహిని, పరమానంద శిష్యుల కథ, భక్త కన్నప్ప, యమగోళ, మంచి మనసులు, అల్లూరి సీతారామరాజ్, గోరింటాకు, చెట్లపల్లి వారి వీధిలోను, శివాలయం వీధిలోను ఎన్నో సినిమాలు చూశాను. పెనుగొండలో పలు చోట్ల రికార్డింగ్ డాన్సులు, భోగం మేళాలు చాలా జోరుగా సాగేవి. ఆ రోజుల్లో కొత్తగా రిలీజ్ అయిన సినిమాలు చూడడం కోసం రాజమండ్రి, పాలకొల్లు, తణుకులో సినిమాలు చూడడం ఓ గొప్ప వినోదం. ఇప్పట్లో సంక్రాంతి సంబరాలంటే చాలా మందికి తెలియదు. ఏదో కోడిపందాలంటారు. చాలా సంవత్సరాల తర్వాత మొన్న తెలంగాణలో నా మిత్రుడు కలిశాడు. మేం ప్రతి సంవత్సరం సంక్రాంతికి ఆంధ్ర సైడ్ పోతాం. అక్కడ మంచిగా కోడిపందాలు జరుగుతాయి. నీకు తెలియదా శర్మ అని అన్నాడు. ఆశ్చర్యపోయాను.
2 మూగజీవుల్ని బరిలోకి దింపి ఆ పైశాచికత్వాన్ని ఆనందిస్తున్నాం. మనం కనీ విని ఎరగని ఆచారాల కోసం వెంపర్లాడుతున్నాం. మన విలువల్ని మనం చంపుకుంటున్నాం. ఆనందం ఒక దృక్పథం. అది బయట్నుంచి రాదు. అది ఒక సంస్కృతి, సంస్కారం ప్రసాదించే వారసత్వం. మన పండగలు జాతికి సంకేతాలు. సంస్కృతిని కాపాడండి. ప్రపంచంలో ఏ సంస్కృతి అనలేదు సర్వేజనా సుఖినో భవంతు అని, ఒక్క మనం తప్ప. మీకు, మీ కుటుంబ సభ్యులకి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు.